ఎవరో ఒకరో ఇద్దరు ఏదో కూర్చున్నంత మాత్రాన కారుబూతలు వాళ్ళ కారుబూతలకు కూర్చున్న కూతలకు భయపడే వ్యక్తి కాదు పర్ఫెక్ట్ కొంతమంది యాక్షన్ చేస్తా ఉన్నారు. యాక్షన్ చేసే వాళ్ళు ఎవరు, జీవించే వాళ్ళు నాకు పేరుతో సార్ నా రిపోర్ట్ ఉంది. సమయం వచ్చినప్పుడే వాళ్ళకు జడ్జిమెంట్ ఏంటనేది చూస్తూ ఉంటారు, ముందు ముందు చూస్తూ ఉంటారు జడ్జిమెంట్. ఇవాళ నాకు బంధుత్వం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీని నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. బంధువులు కూడా పార్టీ లైన్లో తేడా ఉంటే నాకు బంధువులైనా సరే వదులుకున్నాను. అట్లా ఉంటే మీకు కూడా గౌరవం దక్కుద్ది. మీ గౌరవాన్ని మీరు సిన్సియర్గా ఉండండి, సిన్సియర్గా పనిచేయండి. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది. మీకు మంచి జరిగే విధంగా చూసే బాధ్యత నాది. మీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీగా నేను చెప్తా ఉన్నా, ధైర్యంతో చెప్తా ఉన్నా, గట్టిగా చెప్తా ఉన్నా, ప్రేమతో చెప్తా ఉన్నా, అభిమానంతో చెప్తా ఉన్నా. ఎవరో ఒకరో ఇద్దరు ఏదో కూర్చున్నంత మాత్రాన కారుబూతలు వాళ్ళ కారుబూతలకు కూర్చున్న కూతలకు భయపడే వ్యక్తి కాదు పర్ఫెక్ట్. ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు పేర్లు ఇచ్చినారు, తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేనేమైనా నవ్వుతూ మాట్లాడతాను. దాని పనిష్మెంట్ అనేది కాలమే నిర్ణయిస్తారు, అంతే సింపుల్. అంతే. అంత దుర్మార్గం అవసరమా? ఎందుకు? చిన్న వయసు మనది, మానవ జీవితం చిన్న వయసు. చేసేంత హ్యాపీగా చేయాలా, నవ్వుతూ చేయాలా, సంతోషంగా చేయాలి, అట్లా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ఉండి కొంతమంది జీవిస్తూ ఉన్నారు, కొంతమంది యాక్షన్ చేస్తూ ఉన్నారు. యాక్షన్ చేసే వాళ్ళు ఎవరు, జీవించే వాళ్ళు నాకు పేరుతో సార్ నా రిపోర్ట్ ఉంది. సమయం వచ్చినప్పుడే వాళ్ళకు జడ్జిమెంట్ ఏంటనేది చూస్తూ ఉంటారు, ముందు ముందు చూస్తూ ఉంటారు జడ్జిమెంట్. కాబట్టి పాయ వెంకటేశ్వర్ల మీద ఎన్ని నిందలు వేసినా, ఎన్ని కామెంట్ చేసినా పార్టీ కుటుంబంలో కార్యకర్తలు నాయకులే చూసుకుంటారు. నేను మాట్లాడా పిచ్చోళ్ళు ఏదో సోషల్ మీడియాలో పెడతారు. పిచ్చోడే తెలుసుకుంటే నేను ఎందుకు మాట్లాడటం? పిచ్చోడు సంగతి చూశారు కదా మన అసెంబ్లీ ఎన్నికల్లో. మీరే చూసుకోండి, కార్యకర్తల నాయకులు మీరే చూసుకోండి. గెలిచిన దగ్గర నుంచి మొన్నటి దాకా నాకు బాగా మన కార్యకర్తల నాయకుల నుంచి ఒత్తిడి ఉండే. ఏం ఒత్తిడి తెలుసా? ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఓపిక పట్టండి అన్న. నేను ఓపిక పట్టండి అన్న. కొద్ది రోజుల్లోనే మనం అందులోకి వెళ్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మన పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపిక కాదు. కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా కబ్జా చేయడానికి అంత కక్కుర్తి పడితే ఏ రికార్డు చేసుకున్నారు, ఏదో చేసుకున్నారు, దాని జోలికి పోవట్లే. సంపద కోట్లు. అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఒక అతను దానం చేసిండు, అందులో రూపాయి కూడబెట్టి, ఇటుక కూడబెట్టి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రమపడి కష్టపడి ఆఫీస్ నిర్మాణం చేసుకుంటే దాన్ని కూడా కబ్జా చేయాలని చూస్తే ఎట్లా? ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది మున్సిపాలిటీ రికార్డులో. నాదని అడ్డు చదువుతాడు మండి, ఎంత దుర్మార్గంగా. ఏడుకోపోతుంటే ఏదో చేస్తాను, చూస్తే ఏడదాకపోతే పని నేను వదిలిపెట్టి ఎంటబడతాను. ఆఫీస్ ఏంటో ఎంటబడేటువంటి సంగతి ఏంటో నేను వదిలిపెట్ట దేనికైనా సిద్ధమే. మొన్న ఎన్నికల నుంచి కూడా ఏదైతే ఉందో ఇక స్పీడ్ అనేది పెంచడం తప్పదని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. పార్లమెంట్ సైలెంట్గానే ఉంటాడు, స్పీడ్గా పోతాడు. ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించే దాంట్లో నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. సర్పంచ్ ముఖ్యం కాదు, వార్డు మెంబర్ ముఖ్యం కాదు, ఎంపీటీసీ ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్ గెలిచాడంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది చూస్తా నేను. నాకు అందరూ సమానమే. ఇలా కుల జాతీయ పార్టీది సామాజిక న్యాయం పాటించే పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుంది. మంత్రివర్గంలో చూసినా, పదవుల్లో చూసినా, ఇవాళ మరి చరిత్ర చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మనది. కుటుంబం నుండి మోసం చేసే వాళ్ళు ఇప్పటికైనా సరి చేసుకోండి. క్యాంప్ ఆఫీస్కి వచ్చి లోన్ ఏం చెప్తారు, బయటకు వెళ్ళి ఏం జరుగుతుంది నాకు తెలియదా? నేను చిన్న విద్యార్థి సంఘం నుంచి రాజకీయాల్లో తిరుగుతా ఉన్నా. నేను అన్ని వదులుకొని ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, మనం బాగుపడాలని, మంచి జరగాలని, ఎడ్యుకేషన్ కానీ, వైద్యం కానీ, రహదారులు కానీ, ఇరిగేషన్ కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎందులో కూడా చేసాం మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం. ఈ 22 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం.
మామూలు చేయలేమని బ్రహ్మాండం చేస్తా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా తీసుకురావాలో నాకు తెలుసు. అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, ప్రజలు కొత్త కాదు. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒకటి, మంచిగా పనిచేయండి, మంచి మనతో పనిచేయండి. ఆగమేది మీరే. ఎవరో మాటలు నమ్మి మీరు అటు ఇటు ఆగమేది మీరే. వాళ్ళే ఆగం గారు. అటు నమ్మకుండా ఇటు నమ్మకుండా చేస్తారు కొంతమంది. ఏమి చేయరు. కాబట్టి ఎంత కుతంత్రాలు చేస్తారో అంతకు రెట్టిపోయినటువంటి ఉత్సవంతో మరింత ముందుకెళ్ళి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన కుటుంబం అంతా కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ